హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. తక్కువ సమయంలో నా ఛానల్‌కి మంచి వ్యూస్ వచ్చినాయి మీ అందరి సహకారంతో. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే చూసిన వాళ్ళందరూ చూసినట్టే వెళ్ళిపోతున్నారు గానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు మోటివేషన్ కలిగిస్తారని కోరుకుంటున్నా. రైట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడబోతున్నా. ఫస్ట్ టైమ్ ప్రాబబ్లీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సినిమా గురించి నేను మాట్లాడుతున్నా. అదే మనకు తెలుసుగా 'తగ్గేదేలే' 'పుష్పరాజ్', 'పుష్ప 2' గురించి. సో, ఈరోజు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్‌ని తీసుకొచ్చింది. ఆఫ్‌కోర్స్ 'సుకు' అంటేనే పాజిటివ్. హీరో వచ్చేసరికి అల్లు అర్జున్. ఆంధ్రాలో అల్లు అర్జున్, కేరళలో మల్లు అర్జున్. ప్రపంచవ్యాప్తంగా ఒక మాస్ హీరో క్రేజ్‌ని తీసుకొచ్చుకున్నాడు స్వయం కృషితో. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు జరుగుతున్నటువంటి షోస్, కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఒక చర్చ జరుగుతుంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకొక ఆలోచనొచ్చింది. ఏంటంటే స్పెషల్లీ ఈ సినిమా టికెట్ల గురించి. సహజంగా ఏదైనా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పెరిగితే అంటే క్రేజ్ పెరిగితే ఆ వస్తువు యొక్క విలువ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ సీజన్‌లో రూ. 1 రూ. 1.50 కిలో. అన్ సీజన్‌లో అంటే ప్రొడక్షన్ లేనప్పుడు రూ. 100 రూ. 120 కూడా మనం కొంటాం. ఇది మనకి తెలిసిందే. అంటే ఎకనామిక్స్ పరంగా అంటే ఉత్పత్తి పెరిగితే ధర తగ్గిపోతుంది. దానికి ఆపోజిట్‌గా ఎకనామిక్స్‌లో గిఫెన్స్ పారాడాక్స్ అనే ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది. అదేంటంటే ఎంత డిమాండ్ పెరిగితే అంత కాస్ట్ పెరిగిపోవటం. దీన్ని గిఫెన్స్ పారాడాక్స్ అంటారు. సో, ఈ సిద్ధాంతము ఇక్కడ ఈ సినిమాకు వర్తించింది. చూడండి, ఎంత హైప్ వస్తే టికెట్ కాస్ట్ అంత ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వము దీని టికెట్ రూ. 530 ఎంత నిర్ణయించిందో లేకపోతే రూ. 800 నిర్ణయిస్తే సుమారుగా రూ. 1800కి టికెట్లు అమ్ముడుపోయాయి ప్రపంచవ్యాప్తంగా. ఎస్పెషల్లీ భారతదేశంలో అని ఒక టాక్. సో, రిలీజ్‌కి ముందు వచ్చినటువంటి హైప్ కారణంగా డిమాండ్ పెరిగి ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతాదనుకుంటే ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరిగింది. సో, గిఫెన్స్ పారాడాక్స్ ఫార్ములా ఇక్కడ వర్తించింది. సో, ఈ విధంగా చూస్తే 'పుష్ప 2' పుష్పించినట్లే. అంతేగా? ఇక రెండో విషయంకొస్తే కాంట్రోవర్సీ పరంగా చూస్తే ఈ సినిమాలో 2, 3 డైలాగ్స్ చాలా వెరైటీగా వచ్చినాయి. మొదటి డైలాగ్ ఏంటంటే, ఎవడ్రా బాస్, ఎవడికి బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అని ఒక మాస్ డైలాగ్ అల్లు అర్జున్ చెప్పాడు. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? వెరీ సింపుల్, అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా అల్లు అర్జున్‌కి, మెగా కాంపౌండ్‌కి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ కోల్డ్ వార్‌కి ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారు అనేది తేటతెల్లమైంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో బాస్ అనే పేరున్నది చిరంజీవికి. అతడు తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే కొడుకు రామ్ చరణ్. ఈ ముగ్గురిని ఉద్దేశించే 'సుకు' అండ్ అల్లు అర్జున్ ఈ డైలాగ్ పెట్టారు. ఇట్స్ వెరీ క్లియర్. సో, గ్యాప్ అనేది క్లియర్‌గా ఉంది అల్లు కాంపౌండ్‌కి, మెగా కాంపౌండ్‌కి అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకొక డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే, పావలా గాడివి
పావలా పర్సెంట్ గాడివి, నీతో నాకేంటి అనే ఇంకొక డైలాగ్ కూడా వినిపించింది. పవన్ కళ్యాణ్‌ని అందరూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటారు. నేనైతే అట్లా అనడానికి సిద్ధంగా లేను. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా హి ఈస్ నాట్ ఫిట్ ఫర్ దట్ డిజిగ్నేషన్. కాబట్టి నేను ఓపెన్‌గా చెప్తున్నా. అనడానికి సిద్ధంగా లేను. సో, అతడి అపోజిషన్ వాళ్ళు సోషల్ మీడియాలో పావలాగాడు ఇట్లాంటి కామెంట్స్‌తో నిరంతరము సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటారు. ఆ డైలాగ్‌ని ఈ సినిమాలో కూడా వాడడం జరిగింది. సో, వాట్ ఐ వాంట్ టు సే 'పుష్ప 2' కలెక్షన్స్ పరంగా, సక్సెస్ పరంగా భారతదేశపు సినిమాని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇంచుమించుగా 'బాహుబలి 2' రికార్డ్స్‌కి చేరిపోతుంది, క్రాస్ చేస్తుందని మార్కెట్ అనాలిసిస్ చెప్తుంది. అంతే హైప్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకి ఒకే కాంపౌండ్ వాల్‌లో ఉన్న 2 కుటుంబాల మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది అనేది క్లియర్‌గా తెలియజేస్తున్న సినిమా అన్నమాట ఇది. చూడాలి ఇంకా భవిష్యత్తులో ఈ గ్యాప్ పూడుకుంటుందా? ఇంకా పెరుగుతుందా? ఇండస్ట్రీలో ఎట్లాంటి స్ప్లిట్టింగ్ వస్తుంది? ఇది ఇండస్ట్రీ అభివృద్ధికి ఉపయోగపడుతుందా? లేదా ఇండస్ట్రీలో ఇంకా ఏ రకమైన చేంజెస్‌ని తీసుకొస్తుందో వేచి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.